హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం ఆల్ న్యూ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V 2021 విత్ 17.6 PS పవర్ది రైడ్ రివ్యూ చేస్తున్నాం. సో ఈ బైక్ రివ్యూ మీరు ఎప్పటి నుంచో నా ఛానల్లో కావాలని వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ టుడే వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ ఈ బైక్ది నేను ఆల్రెడీ చేంజెస్ ఏమున్నాయి అనేది వీడియో ఒకటి చేశాను దీనికన్నా ముందు. సో ఆ వీడియో చూడండి, దాని తర్వాత మీరు ఈ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మీకు దీని యాక్సలరేషన్ అండ్ జీటీటీ డెమో ఇవన్నీ కూడా నేను మీకు లైవ్గా చూపించబోతున్నా. సో డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్, ఎందుకంటే మీకు ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నా రివ్యూ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ టుడే వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ విల్ బి వర్త్. అంటే మీరు వెయిట్ చేసినందుకు అయితే ఈ వీడియో అయితే మీకు వర్త్ ఉంటుంది. అండ్ ఇక్కడ చేంజెస్ కూడా చూసుకుంటే ఇక్కడ మీకు చిన్న కార్బన్ ఫైబర్ టెక్స్చర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఎ చేంజ్. అండ్ ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్చర్. అండ్ లెట్ మీ షో యూ ద స్పీడోమీటర్. సో స్పీడోమీటర్లో మనకి ల్యాప్ టైమర్ అయితే లేదు ఈసారి, అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా లేదు. హై స్పీడ్ రికార్డర్ మాత్రం ఉంది, అండ్ గేర్ ఇండికేటర్ కూడా లేదు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే స్పీడోమీటర్ యాక్చువల్లీ డిస్కనెక్టెడ్ ఉంది. సో ఇగ్నోర్ ఇట్. నేను మీకు ఆర్పిఎంస్ లెవెల్ బట్టి మీకు స్పీడ్ ఎలా వెళ్తుందని చెప్తాను. అండ్ నేను కూడా ఇప్పుడు యాక్సలరేషన్ టెస్ట్ చేసి కూడా క్లోజ్ ఎన్విరాన్మెంట్లో. సో లెట్స్ స్టార్ట్ ద బైక్. అండ్ సౌండ్ కూడా కొంచెం బేసీ ఉంది. సో చూద్దాం మనకి 17.6 PS పవర్ ఎలా ఉందనేది చూద్దాం. సో లెట్స్ గివ్ ఏ 100 మీటర్ డ్రాగ్. డెఫినెట్లీ దిస్ ఈజ్ పవర్ఫుల్ దాన్ బిఫోర్. సో పవర్ అయితే యాక్చువల్గా తెలిసిపోతుంది. సో 17.6 రియల్లీ పవర్ అయితే అప్గ్రేడ్ అయినందుకు అన్డౌటెడ్లీ తెలిసిపోతుంది. 3000 4000 నుంచి పవర్ స్టార్ట్ అయిపోతుంది. రెడ్ లైన్ సెట్ 11,000 RPM విచ్ ఈస్ రియల్లీ నైస్, క్వైట్ సర్ప్రైజింగ్. ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ 60-70 స్పీడ్కి వచ్చేసి ఉంటాం. సో పవర్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఈజీగా తెలిసిపోతుంది పవర్ అయితే. అండ్ లెట్ మీ చెక్ ద బ్రేక్స్. అండ్ బ్రేక్స్ కూడా యాక్చువల్లీ ఇంప్రూవ్ అయింది. సో ప్రీవియస్ మోడల్కి నేను చెప్పాను బ్రేక్స్ వాళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని, కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అయితే అనిపిస్తుంది. అండ్ ఇంకోసారి పవర్ చూద్దాం. వావ్ మ్యాన్, దిస్ ఈజ్ సో ఫాస్ట్. This is one of the fastest 160cc any day. ఆల్రెడీ ఇంతకుముందే ఇది యాక్చువల్లీ ఫాస్టెస్ట్ ఉంటుంది, బట్ దిస్ టైమ్ టీవీఎస్ రియల్లీ నెయిల్డ్ ఇట్. సో పవర్ మీరు చూసారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టైం థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడల్లా పవర్ అయితే ఇన్స్టెంట్గా జనరేట్ అవుతుంది. ఒకటి ఏంటంటే లో ఎండ్లో ఏదైతే పవర్ ఉంటుందో ఆ లో ఎండ్లో కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఈ 2000-3000 దగ్గర కొంచెం గేర్స్ అనేది మీరు లో గేర్లో రైడ్ చేసుకోవాలి. బట్ వన్స్ మీరు 4000 దాటిపోయిన అంటే మీకు పవర్ అనేది ఆల్ టైమ్ 4000 నుంచి రెడ్ లైన్ సెట్ 11,000 RPM. 11,000 అంటే ఇక్కడ ఆల్రెడీ 9 దగ్గరనే రెడ్ లైన్ ఉంది, బట్ ఇట్ గోస్ అప్ టు 11,000. ఒక్కసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి, 9,000 రెడ్ లైన్ ఇస్తే బైక్ అయితే 11,000 వరకు వెళ్తుంది. ప్యూర్ స్పోర్ట్స్ ఫీలింగ్ అయితే వస్తుంది దీంట్లో. అండ్ ఒకవేళ ఇంజన్ గురించి చెప్పాలనుకుంటే కూడా 160cc 4-stroke SI ఇంజన్, ఆయిల్ కూల్డ్. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఈ బైక్ గురించి. అండ్ సో ఇంతకుముందు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇంప్రూవైజేషన్, బ్రేక్స్లో ఇంప్రూవైజేషన్ అనుకున్నాను. బట్ ఇప్పుడు నేను బైక్ని రైడ్ చేసినాక డెఫినెట్లీ బ్రేక్స్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయితే అయినాయి. అండ్ టైర్స్ అయితే సేమ్ రెమోరా టైర్స్ వస్తున్నాయి. ఆ టైర్స్ అనేది కొంచెం వాళ్ళు హీరో గ్రిప్ అనగానే 200కి ఇచ్చింది, ఇంకా దీనికి ఇస్తే బాగుంటుంది. బట్ నో వరీస్, మనం ఈ బైక్ తీసుకొని మరి ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళాం కాబట్టి సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్త్. అండ్ మెయిన్ ఏంటంటే ఈ టీవీఎస్ రెమోరా టైర్స్ పంచర్స్ అంత ఈజీగా కావు, మన ఇండియన్ రోడ్స్ ప్రకారం అయితే సరిపోతుంది. సో మరి మనం స్పీడ్ వెళ్ళే బైక్ అయితే కాదు కాబట్టి స్టిల్ యూ కెన్ డూ స్పీడ్స్, బట్ యూ షుడ్ బీ కేర్ఫుల్. అండ్ ఇప్పుడు ఒకసారి మీకు పవర్ చూపించి నేను బ్రేక్ చూపిస్తాను చూడండి. సపోజ్ మనం సడన్గా పవర్ తీసుకొని ఇమీడియట్ బ్రేక్ చేయాలనుకోండి, సో బ్రేక్స్ పడుతున్నాయా లేదా, ఎఫెక్టివ్ ఉందా అనేది చూద్దాం. అండ్ వావ్, రియల్లీ వర్కింగ్ నైస్. స్టిల్ ఇప్పుడు యాక్చువల్గా ఏబిఎస్ డిస్కనెక్ట్ ఉంది, అయినా కూడా వర్కింగ్ వెరీ ఫైన్, అంటే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పవర్.
సో పవర్ వైజ్ 100% పవర్ ఇంక్రీజ్ అయింది. సో మీకు పవర్ కావాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్లీ కొనుక్కోవచ్చు. దిస్ ఈజ్ వర్త్ ద మనీ. నేనైతే చెప్తున్నాను, నా రివ్యూస్ మీద అందరు నమ్ముతారు కాబట్టి చెప్తున్నాను. పవర్ 160cc ఈ బైక్లో ఎక్కువ ఉంది. సో మీరు కొనాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ బై దిస్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ సస్పెన్షన్ చూసుకుంటే కూడా సస్పెన్షన్ కూడా రియలీ సాఫ్ట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంది, 180 mm. అంటే మీరు నార్మల్ ఆఫ్ రోడ్ ప్యాచెస్కి వెళ్ళినప్పుడు కూడా కింద కూడా ఎక్కడ తగలదు. ఎందుకంటే నేను పర్సనల్గా కొన్ని ఆఫ్ రోడ్ ఏరియాస్ అంటే హిల్లీ టెరైన్స్లో కూడా ఈ బైక్ని రైడ్ చేశాను. అంటే నేను డైలీ కమ్యూటర్ కూడా ఇదే వాడుతున్నాను. అయితే నాకు ఎక్కడ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాబ్లం కాలేదు. సో అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. వెనకాల మీకు షోవా సస్పెన్షన్ వస్తుంది. సో సస్పెన్షన్ వైజ్ నో ఇష్యూస్ ఎట్ ఆల్, చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వైబ్రేషన్స్. సో వైబ్రేషన్స్ చూసుకుంటే వైబ్రేషన్స్ అయితే లేవు. బట్ మీరు ఎప్పుడైతే బండి ఆపుతారో ట్రాఫిక్లో ఆపినప్పుడు రెవ్ చేశారనుకోండి, మీకు సీట్ దగ్గర లిటిల్ కొంచెం మీకు ఆ బజ్ అనేది వస్తుంది. బట్ హ్యాండిల్ బార్ దగ్గర, ఫుట్ పెక్స్ దగ్గర ఎక్కడ కూడా మీకు వైబ్రేషన్స్ అయితే రావట్లేదు. మరి మీరు హై ఆర్పిఎం 8000 9000కి వెళ్తే వస్తుంది, కానీ మీకు ముందైతే ఎక్కడ కూడా మీకు వైబ్రేషన్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైర్స్. సో టైర్స్ విషయానికి వస్తే నుంచి అయితే టీవీఎస్ రెమోరా టైర్స్ వస్తున్నాయి. బట్ వన్స్ టీవీఎస్ రెమోరా టైర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ వేరే టైర్స్కి వెళ్ళండి. లైక్ ఎంఆర్ఎఫ్లో జాపర్ కానీ నైలో గ్రిప్ కానీ కొంచెం అప్ సైజ్కి వెళ్ళండి, ఇంకా మీకు బెటర్ గ్రిప్ అనేది వస్తుంది. అండ్ ఇదైతే మీకు టైర్స్ గురించి. అండ్ నెక్స్ట్ స్టెబిలిటీ. సో స్టెబిలిటీ వైజ్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఫ్లిక్ చేస్తున్నాను. సో ఫ్లిక్ చేసినప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే ఈ బైక్ని నేను కంట్రోల్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ అయితే 100% ఉంది. అండ్ సడన్లీ బ్రేక్ చేయాలనుకోండి, ఇప్పుడు బ్రేక్ చేసినా కూడా స్లో అవుతుంది. సో మీకు ఎక్కడ కూడా అలాంటి మీకు స్టెబిలిటీ ఇష్యూస్ అలా అయితే ఏం లేవు. వెరీ నైస్, స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ట్రస్ట్ మీ, ఈ బైక్స్ ఎకమాటిక్ సేల్ అవుతున్నాయంటే దీనిలో ఉన్న టెక్నాలజీ, ఇంజన్ ఇవన్నీ కూడా చిన్న మైనర్ ఉంటాయి. అవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ బైక్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏ బైక్ కూడా టోటల్ పర్ఫెక్ట్ ఉండదు. సో ఎంత పెద్ద బైక్ మనం ఎన్ని లక్షలు పెట్టి బండి కొన్నా కానీ ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది. జస్ట్ ఇగ్నోర్ ఇట్. ప్రతి బండి పర్ఫెక్ట్ ఉండాలంటే పర్ఫెక్ట్ అయితే ఉండవు. సో ఎంటైర్లీ ఏంటంటే మన మీద బేస్ అయి ఉంటుంది ఏ బైక్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం మనది. అండ్ ఇప్పుడు ప్రైస్ గురించి చెప్తాను ఫస్ట్. సో ప్రైస్ చూసుకుంటే 1,37,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. సో ఈ ప్రైస్కి ఇది యాక్చువల్లీ వర్త్. నన్ను అడిగితే అయితే 160cc బాగుంది బైక్. ఎందుకంటే దీంట్లో మనకి మెయిన్గా ప్లస్ పాయింట్ ఏంటంటే షోవా సస్పెన్షన్, ర్యామ్ ఎయిర్ ఇంటేక్ అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఓన్లీ ఈ సెగ్మెంట్లో పల్సర్ NS 160 అండ్ ఈ అపాచీ 160 రెండు బైక్స్లోనే ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే పల్సర్ కంటే ఈ బైకే ఎక్కువ పవర్ఫుల్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక పాయింట్ ఎక్స్ట్రా లీడ్ చేస్తుంది దీంట్లో. సో థ్రాటిల్ ఓపెన్ చేసినట్టు పవర్ అయితే వస్తుంది, విచ్ ఇస్ రియల్ నైస్. అండ్ సస్పెన్షన్ కూడా బాగుంది. అండ్ మైలేజ్ కూడా 43 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నాకైతే 43 వస్తుంది. కొందరికి 45 to 50 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే ఎంటైర్లీ మీ పర్సనల్ రైడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నా పర్సనల్ రైడింగ్ కండిషన్స్కి అయితే నాకు 43 వస్తుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. సో వీళ్ళు పెట్టిన ప్రైస్కి మనం ఈ బైక్ కొనుక్కోవచ్చా అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ వర్త్. అండ్ కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు ఈ బైక్కి, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఒక్కటి ఏంటంటే సర్వీస్ సెంటర్స్ కొంచెం ఉంటుంది. బట్ ఈ సర్వీస్ సెంటర్స్ కూడా ఏంటంటే మీ చుట్టుపక్కల ఎక్కడ సర్వీస్ సెంటర్స్ బాగున్నాయో ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోండి. దాని తర్వాత సర్వీస్ సెంటర్ ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి చేయించుకోండి. కొంచెం దూరం ఉన్న పర్లేదు, ఎక్కడ బాగుంటుంది అక్కడికి వెళ్ళి చేయించుకోండి. డెఫినెట్లీ ఇంప్రూవ్ అయితే చేస్తారనుకుంటున్నా. సో ఇదైతే సర్వీస్ సెంటర్స్. దీని గురించి మీకు GTTది డెమో ఇస్తాను. సో ఇక్కడ కొంచెం ఎంటీ ప్లేస్ ఉంటుంది, నేను మీకు GTT డెమో చూస్తాను. సో GTT ఏంటంటే గ్లైడ్ త్రూ టెక్నాలజీ. అంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనం లో స్పీడ్లో యాక్సలరేషన్ వదిలేసి ఆటోమేటిక్గా బైకే వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఉన్నాను, నేను యాక్సలరేషన్ ఇప్పుడు వదిలేసాను చూడండి. ఇప్పుడు బైక్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసి ఇది ఒక 5 స్పీడ్ వరకే ఉంటుంది. ఇంకొకసారి డెమో చూస్తాను. ఇప్పుడు స్టార్టింగ్ గేర్ అనేది టోటల్గా బ్రేక్ చేసి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను వితౌట్ యాక్సలరేషన్ బైక్ అనేది మూవ్ చేస్తున్నాను చూడండి. సెకండ్ గేర్, థర్డ్ గేర్ అండ్ దిస్ ఈజ్ ఫోర్త్ గేర్. అండ్ ఇట్లా గేర్ చేంజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి బైక్ స్టాల్ అయ్యేది ఒక సౌండ్ వస్తుంది, లైక్ కట్ 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 ఒక సౌండ్ వస్తుంది చూడండి. సో అలాంటి సౌండ్ వస్తుంది, బట్ దీంట్లో రాదు మీకు. అండ్ దిస్ ఈజ్ లాస్ట్ గేర్.
సో మళ్ళీ నార్మల్ ఐడియల్ స్పీడ్కి వెళ్ళిపోతుంది చూడండి, 1800 RPMకి వెళ్ళిపోతుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1000 to 1800 RPM వరకు లో స్పీడ్లో వెళ్తుంది. ఇప్పుడు చూడండి మనం ఆల్మోస్ట్ ఒక 15-20 స్పీడ్ ఉంటాము, వితౌట్ యాక్సలరేషన్ బైక్ వెళ్తుంది. సో ఇది మనకి ట్రాఫిక్లో ఎక్కువ యూజ్ అయితే అవుతుంది. సో ఫైనల్ వర్డిక్ట్ ఏం చెప్పొచ్చు అంటే 160cc ఈ బైక్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీరు ఎవరైనా ఈ బైక్ కొనాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ తీసుకోవచ్చు. అండ్ యాజ్ అ రివ్యూయర్ నేను కూడా లైక్ చూసి సజెస్ట్ చేస్తున్నా కాబట్టి సో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ బైక్ గురించి. సో టైర్స్ గురించి సెకండ్ సెట్లో మీరు గో ఫర్ MRF టైర్స్. సో బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ప్రీవియస్ నుంచి దీనికి కంపేర్ చేసుకుంటే ఇవే లైక్ మనకి అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఓకే, ఈ ప్యాకేజ్లో అయితే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఇంకా ముందు చాలా వస్తుంటాయి. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నా అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ID కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.